విత్ నమో టీమ్ అనేది దీంట్లో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏబిఎం అంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అని చెప్పి ఏబిఎం అనే దాని ఆర్గనైజేషన్కి బీజేపీ పార్టీ మానిటర్ చేస్తున్నటువంటి ఆ పార్టీలో ఇతను కీలకమైన సభ్యుడు. వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నమో టీంలో ఉంటూ ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో అది ఉన్నటువంటి ఇది. సో ఇతను అంటే ఈ పేపరు అనేది మీరు చూస్తే కనుక ఆ పిల్లలు ఫొటోస్, ఇంకోటి ఇంత ముఖ్యమైన విషయం ఏంటంటే పేపరు నిన్న ఒక్క హిందీ పేపరే కాదు, మొన్నటి తెలుగు పేపర్ బిగ్ పేపర్ కూడా బయటకు వస్తుంది అనమాట. బిగ్ పేపర్ కూడా బయటకు వస్తుంది. బిగ్ పేపర్ కూడా ఈ పిల్లగాడే ఎవడైతే ఉన్నాడో ఇతను మనకి శివాజీ ఉన్నాడో ఆ పిల్లగాడే వెళ్ళి తీసుకొస్తాడు. తెచ్చిన తర్వాత మనం జనరల్గా చూస్తుంటాం రిమోట్ ప్లేసెస్లో చాలా చోట్ల పేపర్లు బయటకు వస్తుంటాయి, చిన్న చిట్టీలు పంపిస్తుంటారు, అది ఎగ్జామ్ కాపీయింగ్ జరుగుతుంటుంది, ఇది జరుగుతుంటుంది. ఇది జరుగుతున్న క్రమంలోనే ఇలా జరుగుతుందనే దాని గురించి కూడా వీళ్ళకి అక్కడ అది ఎందుకు పేపర్లన్నీ కమలాపూర్ నుంచి కేంద్రం ఎందుకు లీక్ అవుతున్నాయి, పేపర్ కమలాపూర్ నుంచి ఎందుకు ఇది వస్తుంది బయటికి అనేది మనం ఫస్ట్ దాని మీద కూడా మనం శోధించడం మొదలెట్టాం, ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టినప్పుడు దీంట్లో మెయిన్ కీలకంగా ఉన్నది ఇదన్నమాట. అంటే ఫస్ట్ పేపర్లు వేస్తున్నారు, తెచ్చిన తర్వాత వీళ్ళు ఇటువంటి పేపర్లు వచ్చినప్పుడు దీన్ని బయటికి పిల్లలు వేస్తున్నారు, తెచ్చి వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళు ఇస్తున్నారు, గ్రూప్లో ఎస్ఎస్సి గ్రూప్ అని పెడుతున్నారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్గా కాన్స్పిరసీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో కాన్స్పిరసీ డైరెక్ట్గా వీళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేది అని కాదన్నమాట. కాన్స్పిరసీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. కాన్స్పిరసీ ఈజ్ ఆ వచ్చిన దాన్ని మీడియాలో షేర్ చేస్తున్నారు. మీడియాలో షేర్ చేసిన తర్వాత ఇదంతా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ప్లాన్. ముందుగానే మాట్లాడుకొని డైరెక్షన్లో జరుగుతున్నటువంటిది గేమ్ ప్లాన్లో భాగంగా జరుగుతుంది. సో చేస్తూ అది ఎందుకంటే ముందు రోజు ఉన్నటువంటి మీకు చూపించాను, చాట్స్ చూపించాను, ముందు రోజు ఉన్నటువంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి. ముందు రోజు వేరే వాళ్ళకి ఎవరితో ఫోన్ కాల్స్ లేవు, ఈటరాజేంద్ర గారితో ఫోన్ కాల్ ఏం లేవు. ముందు రోజు వీరితో ఉన్నది, సంజయ్ గారితో ఉన్నది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఒక స్ట్రాటజికల్గా పేపర్ ఇక్కడ వస్తుంటుంది. చాలా మీరు ఇంటీరియర్ సెంటర్స్లో చాలా చోట్ల బయటికి పేపర్లు వస్తుంటాయి, ఇంటీరియర్లు ఉన్నట్టు ప్లేసెస్లో. వచ్చిన తర్వాత ఆ పేపర్ బయటకు వచ్చి దాన్ని జనరల్గా అక్కడికక్కడ లిమిట్ చేస్తారు. కాపీయింగ్ ఉంటే బహుశా ఉంటే కనుక అక్కడికక్కడ లిమిట్ చేస్తారు. చిట్లు పోతుంటాయి, కిటికీల నుంచి చిట్లను తీస్తుంటారు, గోడ పక్క నుంచి చేస్తుంటారు, అది అక్కడికక్కడ లిమిట్ చేస్తారు. దీన్ని విస్తృతంగా తీసుకుని వెళ్ళి లీకేజ్ అనేటటువంటిది ఒకటి తీసుకురావాలనే దీంతో కూడా జరిగినటువంటి గేమ్ ప్లాన్గా మా ఇన్వెస్టిగేషన్లో వస్తున్నది. సో యాక్చువల్గా బండి సంజయ్ గారు ఫోన్ ఉంటే మనకు ఇంకా చాలా విషయాలు వచ్చేది. బట్ అఫ్ కోర్స్ అది మేము ట్రై చేస్తాం ఫోన్ నుంచి కాకుండా వేరే డేటాస్ నుంచి కూడా తీసుకోవడానికి. నెక్స్ట్ ఇంతే కాకుండా చూస్తే కనుక అంటే ఆ తర్వాత కాన్స్పిరసీ ఉంది, దాన్ని అంతా కూడా మొత్తం ఇది టోటల్గా వైరల్ చేస్తారు మీడియాలో. నెక్స్ట్ ఇది లీకేజ్ అనే దాని మీద మళ్ళీ 11:30 to 11:50 అంటే 11:24కి సంజయ్ గారికి మెసేజ్ పంపిస్తారు. ఎవరు ఇతను ప్రశాంత్ పంపిస్తారు. పంపించిన తర్వాత 11:30 to 11:50 దేర్ వాజ్ అ మీడియా బ్రీఫింగ్ బై బండి సంజయ్ గారు నిన్న ఉండింది. దాంట్లో ప్రధానంగా లీకేజీల మీద మాట్లాడటం జరుగుతుంది. అదే నేను ఇప్పుడు మీకు చూపించినటువంటిది తెలంగాణలో లీకేజ్ జాతర అని చెప్పేసి. సో అంటే ఇట్ ఈస్ ఏదో ఐసోలేటెడ్గా ఏదో జరుగుతుంది కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఒక గేమ్ ప్లాన్గా జరుగుతున్నట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో డెవలప్ అయినటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఇదే కాకుండా రైట్ అరెస్ట్ చేశారు, వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని చెప్పి వచ్చిందన్నమాట. సో ఇదొక వారెంట్ ఇవ్వకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ అరెస్ట్ కరీంనగర్ పోలీసు వారు అక్కడ కరీంనగర్లో చేశారు, ప్రివెంటివ్ కస్టడీలో తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ సిద్దిపేటలో ఇట్లా ఏదో అక్కడ కొంత పేరెంట్స్ ఏదో కొంతమంది వచ్చినారు, కొంత డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి, అట్లానే ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది దాంతో వాళ్ళు అక్కడ లా అండ్ ఆర్డర్కి ఏమైనా విఘాతం కలిగించవచ్చని చెప్పి ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత బొమ్మల రామారాం అక్కడ అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఉంటే కనుక అనేది బొమ్మల రామారాం షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత వాళ్ళు మా కేసు ఉంది కాబట్టి మా కేసులో మేము కస్టడీలో తీసుకున్నాం, రిమాండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు జరిగినప్పుడు వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్